శ్రీమతి నమః. ఈరోజు షట్తిలా ఏకాదశి. కేవలం ఒక పిడికెడు నువ్వులతో తలరాతని మార్చుకునే ఏకాదశి అని చెప్తారు. ఇది నేను చెప్పటం లేదండోయ్, శాస్త్రమే చెప్తోంది. ఎందుకంటే ఏకాదశి, ఈ షట్తిలా ఏకాదశి రోజున నియమాలను అనుసరించి, ఈ వ్రత విధానాన్ని అనుసరించి ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి 1000 ఏళ్ల పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అంటే అన్ని సంవత్సరాల పుణ్యం లభించటము అంటే తలరాత మారడమే కదా. సరే, ఈ షట్తిలా ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే వ్రత నియమాలు పాటించి ఈ వ్రతం చేయలేని వారి కోసం కనీసం వ్రత కథను విన్నా ఆ షట్తిలా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది అని కృష్ణ పరమాత్మే చెప్తారు. కాబట్టి మనం ఈ వ్రత కథని విందాం. ఒకసారి దాల్భ్య ఋషి పులస్తనతో, ఓ బ్రాహ్మణోత్తమ, మర్త్యలోకంలో జనులు బ్రాహ్మణ హత్య, ఇంద్రియభోగము వంటి నానా రకాలైన పాపాలలో నెలకొని ఉన్నారు. పాప ఫలితంగా వాళ్ళకి కలిగే నారకీయ పరిస్థితుల నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడగలరో నాకు వివరించండి అని చెప్పి అడిగారు. అప్పుడు పులస్తుడు దానికి సమాధానంగా, మహాభాగా, ఈ ఏకాదశి రోజున నిర్మల చిత్తంతో భగవంతుణ్ణి అర్చించాలి అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ విధంగా అర్చించే సమయంలో భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అంటే, జనార్దన, పరమ కరుణామయుడైన ఓ శ్రీకృష్ణ, నువ్వు పాపులను ఉద్ధరించేవాడివి. అవిద్యాసాగరంలో మునిగిపోయేవారి పట్ల కరుణను చూపించు. ఓ పరబ్రహ్మమ, దేవదేవ, జగదీశ్వర, లక్ష్మీ సహితునిగా నువ్వు నా అర్చనను స్వీకరించు అని స్వామివారిని ప్రార్థించాలి. తర్వాత ఈ ఏకాదశి రోజున గొడుగు గాని, వస్త్రం గాని, పాదరక్షలు గాని, నీటి కుండను గాని దానం ఇవ్వాలన్నమాట బ్రాహ్మణులకి. వాళ్ళని పూజించి ఇవన్నీ దానం ఇవ్వాలి. శక్త్యానుసారము నల్ల గోవులను, నువ్వులను కూడా ఉత్తమ బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. తిలలని దానం ఇవ్వటం ద్వారా ఎన్నో సంవత్సరాల స్వర్గవాసాన్ని పొందుతారు అని చెప్తారనమాట. ఈ ఏకాదశి రోజున తిలలు కలిపిన నీళ్లతో స్నానం చేసి నువ్వులను పలచని ముద్దగా చేసుకుని శరీరానికి రాసుకోవాలి. నువ్వులతో యజ్ఞం చెయ్యాలి. పితృదేవతలకి తిలోదకాలు ఇవ్వాలి. నువ్వులను తినాలి. నువ్వులను దానం చెయ్యాలి. ఈ విధంగా చేయటం ద్వారా అన్ని పాపాలు తొలగించుకోవచ్చు. అందుకే ఈ ఏకాదశికి షట్తిలా ఏకాదశి అని పేరు వచ్చిందని చెప్తారు. ఈ షట్తిలా ఏకాదశి మహిమను కృష్ణ పరమాత్మ నారద మహర్షికి చెప్పారట. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, అతి పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతంతో ఆమె దేవదేవుడిని చాలా సేవించింది. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతం చేసి ఎన్నో వ్రతాలను, ఎన్నో పూజలను చేయటం వల్ల ఆవిడ బక్క చిక్కిపోయిందంటే, పూజలు చేయటం వల్ల చిక్కిపోవటం కాదు, సరైన ఆహారం తీసుకోక వ్రతాలను మాత్రమే చేసిందనమాట. సరే, ఆవిడ దాన ధర్మాలు చేసింది, కానీ అన్నదానం మాత్రం ఎవరికీ చేయలేదు. అన్నదానం ద్వారా బ్రాహ్మణులను కానీ, దేవతలను కానీ సంతృప్తి పరచలేదనమాట. సరే, ఒకసారి కృష్ణ పరమాత్మేమో ఆవిడని పరీక్షించాలి అని అనుకున్నారు. పరీక్షించాలని అనుకుని భూలోకంలోకి భిక్షకుని వేషంలో వెళ్ళాట. భిక్షాపాత్రలో భిక్షను అడుగుతూ నెమ్మదిగా ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి వెళ్ళాట. అప్పుడు ఆ బ్రాహ్మణ వనిత కృష్ణ పరమాత్మతో, ఓ బ్రాహ్మణ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడిగితే ఆ మాటలు విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షం అడిగారట కృష్ణ పరమాత్మ. దాంతో ఆవిడకేమో కోపం వచ్చి పిడికెడు మట్టిని తీసి భిక్షాపాత్రలో వేసిందట. అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ వైకుంఠం వచ్చేశారు. ఆ బ్రాహ్మణ వనిత కూడా ఆ తీవ్రమైన తపస్సు చేసింది కదా, మరి ఆ ధ్యానం అంతా చేసింది కదా, ఆ పుణ్యం ఎక్కడికి పోతుంది? పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. ఆ తీవ్రమైన వ్రతాలు ఫలితంగా ఈవిడ కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది. అక్కడ భవ్యమైన భవంతిని పొందింది. కానీ మరి కృష్ణ పరమాత్మకి ఏం చేసింది? మట్టిని దానంగా చేసింది కదా. అందుకని అంత అద్భుతమైన భవంతి ఉన్నప్పటికీ ఆవిడకి తినడానికి అన్నం లేదు. ఆ ఇంట్లో తినడానికి ఏదీ కనిపించలేదన్నమాట. అప్పుడు కోపంగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిందట. వచ్చి, జనార్దన, నేను ఎన్నో వ్రతాలు తపస్సులు చేశాను, విష్ణువుని ఆరాధించాను, అయినా సరే నాకెందుకు సంపత్తులు లేవు, తినడానికి ఎందుకు తిండి లేదు అని చెప్పి ప్రశ్నించిందట. అప్పుడు ఆవిడతోటి కృష్ణ పరమాత్మ, బ్రాహ్మణి, నువ్వు భూలోకం నుంచి ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు.
కొందరు వనితలు నిన్ను చూడడానికి నీ ఇంటికొస్తారు. షట్టిలా ఏకాదశి మహిమని వారి నుంచి విను. వాళ్ళు దానిని గురించి పూర్తిగా చెప్పే వరకు తలుపులు తీయకు అని చెప్పారట. ఆ మాటలు విని మళ్ళీ భూలోకానికి వెళ్ళిపోయింది ఆ బ్రాహ్మణ వనిత. ఒకరోజు ఆ బ్రాహ్మణి తన ఇంట్లో కూర్చుని ఉన్న సమయంలో దేవతా వనితలొచ్చి, ఓ సుందరి, మేము నీ దర్శనానికే వచ్చాము, దయచేసి తలుపులు తీయి అన్నారట. అప్పుడు ఆ బ్రాహ్మణి ఆ వచ్చిన దేవతలతో అంది, మీరు నన్ను చూడాలి అని అనుకుంటే షట్టిలా ఏకాదశి మహిమను నాకు చెప్పండి, అప్పటిదాకా నేను తలుపులు తీయను అని చెప్తే, అప్పుడు ఆ దేవతా వనితలు షట్టిలా ఏకాదశి మహిమను ఘనంగా వర్ణించి చెప్పారు. ఆ వర్ణనను విన్న తరువాత ఆ బ్రాహ్మణి సంతృప్తి చెంది తలుపులు తీసింది. ఆ దేవతా వనితల ఆదేశం మేరకు బ్రాహ్మణి షట్టిలా ఏకాదశి వ్రతపాలన చేసింది. దానితో అతి సౌందర్యవతి, తేజస్వి, ధనధాన్య కనక సంపత్తులు కలిగినది అయ్యింది. కానీ లోభంతో ఎవ్వరూ ఈ ఏకాదశిని పాటించకూడదు. ఈ ఏకాదశి వ్రతపాలన చేత మనిషి దౌర్భాగ్యాన్ని నశింపచేసుకుంటాడు, బీదరికం పోతుంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే నువ్వులను దానం చేస్తారో వాళ్ళు సమస్త పాప విముక్తులు అవుతారు అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారనమాట. ఈ ప్రతి కథలని మనం ఉన్నదున్నట్టు అన్వయించుకోకూడదు. ఈ కథల నుంచి మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎన్ని చేసినా ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనకి ఇంకెక్కడా తినడానికి అన్నం దొరకదు అని మనకి ఈ ఏకాదశి వ్రతం చెప్తోందనమాట. అలాగే ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయమంటారు. ఇందులో ఉండే 1000 నామాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం. దీనిని పఠించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇప్పుడు ఈ జీవితమంతా బిజీ 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 అంతే కదా, ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ స్తోత్రాన్ని వింటే మనసు ప్రశాంతంగా మారుతుంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముల వారు స్వయంగా ధర్మరాజుకి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారన్నమాట. అంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం. కాబట్టి ఏకాదశి రోజున భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఉపవాసము అంటే అర్థమేంటి? భగవంతుడికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఈ కథను విని మనం ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి అనేది తెలుసుకుని మిగిలిన జీవితమంతా అలా పాటించినట్లయితే ఈ ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. మరి పొద్దున్నే చెప్తే ఆ నువ్వులను ఒంటికి రాసుకుని స్నానం చేసేవాళ్ళం కదండి అంటారేమో. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ రోజైనా మీకు చేతనైన సమర్పణని సద్బ్రాహ్మణులకి సమర్పించుకోండి. అలా సమర్పించుకున్నా మంచిదే కదా. మనం ఇది పొద్దున్న వింటున్నాం, సాయంత్రం లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు. కానీ మంచి మనసుతో సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు కూడా చాలా శుభ్రమైనవి ఇవ్వాలి. అంతే తప్ప మనకి పనికిరానివి, మనకి అవసరం లేనివి, ఏదో కుళ్ళిపోయినవి అలాంటివి మాత్రం పొరపాటును కూడా దానంగా సమర్పణ చెయ్యకూడదు. అలా చేస్తే ఆ పాపం మళ్ళీ మనకే వస్తుందన్నమాట.